2 కప్పులు గ్రీన్ పీస్ తీసుకొని వితౌట్ ఆయిల్ లేకుండా వాటిని లైట్‌గా వేపుకున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టి, ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి, ఈ గ్రీన్ పీస్ కూడా వేసి ఒక పావు చెంచా ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అందులో ఒక 2 కప్పుల పచ్చి బఠానీలకి 1 కప్పు శనగపిండి పడుతుందండి. అయితే బేసన్ గ్రామ్ ఫ్లోర్ అంటాం కదా! ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శనగపిండి ఎంత మనకి టేస్టీగా అంటే ఆర్గానిక్‌గా, ప్యూర్‌గా ఉంటుందో అంటే దాన్ని బట్టి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, మనకి క్వాలిటీ బావుండాలి అనుకుంటే కొంచెం మనం దాని క్వాలిటీ కూడా గమనించాలి. ఆ టేస్ట్ అప్పుడే వస్తుందనమాట శనగపిండితో. ఇక్కడ టేస్ట్ ఎలివేటర్ శనగపిండి. అయితే 1 కప్పు శనగపిండి వేసి అందులో ఆల్రెడీ మనం ఇందాక ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి పచ్చి బఠానీల్లో ఇక్కడ మనం కొద్దిగా చిల్లీ పౌడర్ అవసరం అనుకుంటే వేయండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి. ఆ తర్వాత వీటిని ఒక పావు చెంచా లేదా పావు చెంచాలో సగం అండి. చాలా చిన్న చెంచా చెప్తున్నాను. అంటే పావు చెంచాలో సగం అంటే బేకింగ్ సోడా వేసుకోవాలి, ఇడ్లీ సోడా. దాన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ శనగపిండిలో కొద్దిగా ఎక్కువ వాటర్ పడినా పిండి పలచబడిపోతుంది. అలా కాకుండా చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం పకోడీ పిండి లేదా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. అయితే ఇందులో మనం ఒకటి ఏంటంటే ఉల్లిపాయలు కానీ, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర అవి మనకి అడిషనల్, మనకు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఎక్సెప్షనల్ అనమాట. అయితే ఇది సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్‌లో మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ రెండే 2, ఒకటి శనగపిండి, ఒకటి పచ్చి బఠానీలు. సో, అంత సింపుల్ దాంతో ఇది మోస్ట్ టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే వీటిని చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా మీడియం ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో అయితే మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో అయితే ఆయిల్ అబ్జార్బ్ అయిపోతుంది. బేకింగ్ సోడా కనుక ఎక్కువ వేసినా కూడా నూనె గుంజేస్తుంది. అలా కాకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా చిన్న చిన్న డ్రాప్లెట్స్‌గా మాత్రమే వేయాలి. అప్పుడే ఇది బావుంటుందనమాట. అయితే వేసిన తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కడ కూడా గుంజదండి. ఎప్పుడైతే మనం లోతైన మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటామో, ఇండక్షన్‌లో అయితే హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ వరకు మానిటరింగ్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి త్వరగా కూడా కుక్ అవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న డ్రాప్లెట్స్ వేసుకొని మనం పక్కన పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత దీనికి కాంబినేషన్‌గా ఒక ఈవినింగ్ కాఫీ కానీ, టీ కానీ, లేదు అంటే ఒక ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ కానీ కూడా చాలా బావుంటుంది. ఇది కిడ్స్‌కి చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. అయితే దీని మీద కొంచెం మనం ఒక కొద్దిగా కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి స్ప్రింకిల్ చేసుకొని, జల్లుకొని కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేస్తే పైనుంచి ఇంకా కూడా టేస్ట్ ఎలివేట్ అవుతుందనమాట. అయితే ఇలాంటి చిన్న చిన్న మనం ఎప్పుడు కూడా కుకింగ్ అనేది ఒక మన టేస్ట్ అంటే సింపుల్ ఇంగ్రీడియెంట్స్ మనం సెలెక్ట్ చేసుకొని టేస్ట్ అనేది చాలా ఎలివేట్ అయ్యేలా చూసుకోగలిగితే టైం మనకి చాలా సేవ్ అవుతుంది. అది మన మెయిన్ మోటో అనమాట. మనం ఆన్ స్క్రీన్‌లో ఎంత ఇదిగా చూపిస్తామో, ఎందుకంటే ఎడిటింగ్ ప్రాసెస్‌లో ఎప్పుడూ కూడా మనకి సింపుల్ అయిపోతుంది కుకింగ్ మెథడు. కానీ మనం ప్రాక్టికల్‌గా కిచెన్‌లో వంట చేసేటప్పుడు అంతే సింపుల్‌గా ఉన్నప్పుడే మన ఛానల్ అనేది మనకి యుటిలైజ్ చేసుకోగలిగిన వాళ్ళం అవుతాము. సో, అదే నా మెయిన్ కాన్సెప్ట్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంట్లో కుక్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. తినటం చాలా ఈజీ. సో, మన ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్‌లో మొత్తం కూడా నేను సింపుల్ అండ్ మోస్ట్ ఈజీ కుకింగ్ మెథడ్స్‌తోనే నేను ట్రై చేశాను. ఆ తర్వాత కిచెన్ ఎలక్ట్రానిక్స్ అనేవి చిన్నవైనా, పెద్దవైనా మన కంఫర్ట్‌ని ఇవ్వడానికి అంటే అఫోర్డబుల్ ప్రైస్ అండి నా ఉద్దేశం. మనం రీజనబుల్ ప్రైజెస్‌లో కనుక కిచెన్ ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అయితే మన వర్క్ లోడ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అయితే ముఖ్యంగా 3,00,000 అంటే నియర్లీ 3,00,000 పీపుల్ వ్యూవర్స్‌కి, తర్వాత ఇప్పుడు సబ్స్క్రైబర్స్‌కి స్పెషల్‌గా థ్యాంక్ యూ. ఎందుకంటే కేవలం ఒక 10 మంత్స్ లోపలే, 9-10 మంత్స్ లోపలే ఇంతమంది నాకు రెస్పాన్స్ ఇచ్చారు. నేను ప్రాక్టికల్‌గా గమనించింది ఏంటి అంటే దీన్ని చాలామంది యుటిలైజ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. దట్ మేక్ మీ టు మూవ్ ఫార్వర్డ్. అది నన్ను కొంచెం మళ్ళీ కూడా వర్క్ చేసేలాగా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ